తెలంగాణ గేయం రాజముద్రపై జరుగుతున్న వివాదంపై స్పందించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ వివాదానికి సంబంధించి ప్రొఫెసర్ కోదండరాంను ఉద్దేశించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొన్ని ప్రశ్నలు సంధించారు. రాష్ట్ర గీతానికి మంచి సంగీతం రావాలన్న అందశ్రీ కోరికను ఎవరూ కాదనలేరన్నారు. అయితే ఈ పాటను పదునెక్కించేందుకు తెలంగాణ కళాకారుల ప్రతిభను ఇక్కడి ప్రభుత్వం గుర్తించకపోతే ఎవరు గుర్తిస్తారని ప్రశ్నించారు. కనీసం ఈ విషయాన్ని సీఎం రేవంత్కు మీరైనా చెబితే బాగుండేదని కోదండరాంకు సూచించారు. అందశ్రీ రచించిన జయ జయ హే పాటను రాష్ట్ర గేయంగా సీఎం ఆమోదించినప్పుడు అది తెలంగాణ ప్రజల ఆస్తి అవుతుంది, కానీ అందశ్రీ సొంత ఆస్తి ఎట్లవుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ ప్రశ్నించారు. తెలంగాణ డిమాండ్ ఎవరి పీడన వల్ల తెరమీదకు వచ్చిందో, ఎవరి త్యాగాల వల్ల రాష్ట్రం ఆవిర్భవించిందో తనకన్నా కోదండరాంకే బాగా తెలుసన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ ట్వీట్కు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఇటీవల తెలంగాణ రాజముద్రకు సంబంధించి వివాదం రాసుకుంది. అదేవిధంగా తెలంగాణ గేయానికి సంబంధించి కూడా రేపు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం విడుదల చేస్తుండటంతో దానిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ప్రధానంగా ఈ గేయ పై కీరవాణితో పాడించడం, కీరవాణితో సంగీతం అందించడం లాంటి అంశాలు రాజకీయంగా వివాదానికి దారి తీసిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో అందశ్రీ కంటే మంచి గాయకులు ఉన్నప్పటికీ అందశ్రీని తాము గౌరవిస్తామని, ప్రపంచ స్థాయి లో ఈ తెలంగాణ గేయం ఉండాలని తాము కూడా కోరుకుంటామని, అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా నిర్ణయాలు అమలు చేస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ట్విట్టర్ ద్వారా తన నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇటీవల చోటు చూసుకుంటున్న పరిణామాలన్నింటిపైన కూడా అంటే రాష్ట్ర గేయం కానీ, రాష్ట్ర అంటే రాజముద్ర కానీ, ఈ అంశాలపై ప్రవీణ్ స్పందించారు. ఈ ప్రభుత్వం ఏకపక్షంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అన్న అభిప్రాయాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ వ్యక్తం చేయడం జరిగింది. ఈ తెలంగాణ ప్రజలను గౌరవించేలా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందన్న ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా తెలంగాణలో కూడా ఎంతో మంది గాయకులు ఉన్నారని, వారి పేర్లను కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తావించడం జరిగింది. మిట్టపల్లి సురేందర్ గాని, ఇంకా ఏపూరి సోమన్న గాని ఇలాంటి గాయకుల పేర్లను కూడా ప్రస్తావిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టడం జరిగింది. బలరాం, థ్యాంక్ యూ శ్రీకాంత్.